యాక్చువల్‌గా పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్య అంటే పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22 తర్వాత మనం ఆపరేషన్ సింధూర్‌ని మే 7వ తేదీ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే, ఈ పాకిస్తాన్ వైపు ట్రంప్ మొగ్గు చూపడం, ఇండియాకి, అమెరికాకి మధ్య ఒక గ్యాప్ అనేది పెరగడం అనేది కనిపిస్తుంది. పేరుకేమో ట్రంప్ ఇద్దరిని ఒక ఘాటన కట్టేసి పాకిస్తాన్‌ని, ఇండియాని వీళ్ళిద్దరిని నేను బెదిరించాను, ట్రేడ్ ఆపేస్తానని చెప్పాను. దాంతో వాళ్ళు యుద్ధం కాల్పుల విరమణ ప్రకటించారు. ఇప్పుడు ఇద్దరికీ బ్రహ్మాండంగా నేను ట్రేడ్ ఇస్తాను అని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత సడెన్‌గా అతను 100% టారిఫ్‌ని తీసేస్తామన్నారు. జీరో టారిఫ్ ఇస్తామనింది ఇండియా. అయినా నాకేమీ హడావిడి లేదు అని చాలా కేర్‌లెస్‌గా మాట్లాడాడు. అంటే ఒక పక్క యుద్ధం నేనే ఆపాను అనే క్రెడిట్ అతనే కొట్టేశాడు. తర్వాత ట్రేడ్‌కి సంబంధించి అలా మాట్లాడాడు. తర్వాత ఐఎంఎఫ్‌కి $2.1 బిలియన్ శాంక్షన్ చేయించి అందులో $1 బిలియన్ ఇప్పించాడు. సో, ఇలా పాకిస్తాన్‌కి అనుకూలంగా, ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కాశ్మీర్ ఇష్యూ కూడా 1000 ఏళ్లుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు. దాన్ని కూడా నేనే పరిష్కరిస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఇంకొక న్యూస్ వచ్చింది. అదేంటంటే మన దేశం నుంచి రైతులు యాపిల్స్‌ని అమెరికాకి ఎక్స్‌పోర్ట్‌కి పంపిస్తే దాదాపు 3 ఎయిర్‌పోర్ట్‌లలో ఒక్కసారిగా వాటిని ఆపేశారు. వాటిని ఇంకా వెనక్కి తీసుకొస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ కాబట్టి అక్కడే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. దీంతో మళ్ళీ మన యాపిల్స్‌ని అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయడం అనేది కష్టమైపోయింది. ఇలాగా అమెరికా రకరకాల పద్ధతులు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడు మోడీ. మోడీ ఓపెన్‌గా ట్రంప్‌ని ఎదిరించలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడన్న విమర్శలు బలంగా వచ్చాయి. ఎందుకంటే నేనే యుద్ధం ఆపాను, నేను వీళ్ళని బెదిరించాను, ఇలాగంతా మాట్లాడుతున్నప్పుడు మోడీ దాన్ని మొ చెప్పలేకపోతున్నాడు. అట్లాగే కాశ్మీర్ సమస్యను నేను పరిష్కరిస్తానన్నప్పుడు కూడా మోడీ గట్టిగా నువ్వెవడు పరిష్కరించడానికి, ఇది మా 2 దేశాల సమస్య. కాశ్మీర్ అనేది మా దేశంలో అంతర్భాగం. కాబట్టి మేము పరిష్కరించుకుంటాం అనేది గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో మోడీ ఉన్నాడు. అదే అలుసుగా తీసుకొని ట్రంప్ రెచ్చిపోతున్నాడు అన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా మొన్న 16వ తేదీ ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అడ్వైజరీ బోర్డ్‌లో, సలహా మండలిలో ఇద్దరు టెర్రరిస్టులని, అంటే మాజీ టెర్రరిస్టులు వాళ్ళు, ఇద్దరు మాజీ టెర్రరిస్టులని సలహా బోర్డు మెంబర్‌లో పెట్టుకున్నాడు. అది ఇప్పుడు అందులో ఒకతనైతే డైరెక్ట్‌గా మన బాంబు బ్లాస్ట్‌లకి కూడా జమ్మూ కాశ్మీర్‌లో అనేక బాంబు బ్లాస్ట్‌లకి అతను కారణం అని చెప్తున్నారు. రెండవ వ్యక్తి రెచ్చగొట్టి మన దేశంలో ఐడియాలజికల్‌గా కొంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. ఈ ఇద్దరిని ఇప్పుడు అక్కడ పెట్టుకోవడం పట్ల ఇండియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అమెరికాలో కూడా ట్రంప్ టీంలో ఉన్న వాళ్ళల్లో కూడా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. ఎవరు ఇద్దరు, వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి ఇండియాకు ఉన్న లింక్ ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఇస్మాయిల్ రాయర్. ఇస్మాయిల్ రాయర్ అనే వ్యక్తి అసలు పేరు రాండల్ టాడ్ రాయర్. ఇతను 1992లో ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు. క్రిస్టియన్‌గా ఉన్నాడు ఇతను. క్రిస్టియన్‌గా ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ఇస్మాయిల్ అనే పేరు మార్చుకున్నాడు. ఇస్మాయిల్ రాయర్ అని పెట్టుకున్నాడు. రాండల్ టాడ్ అనే పదం తీసేసి, ఆ 2 పదాలు తీసేసి ఇస్మాయిల్ రాయర్ అనే పేరు మార్చుకున్నాడు. మార్చుకున్నాక ఇతను లష్కర్ ఇ తోయిబా, తర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్ అంటారు. ఎక్కువగా ఈజిప్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది. అట్లాగే వర్జీనియా జిహాద్ నెట్వర్క్, ఈ మూడిట్లో ఇతను ప్రధానంగా పనిచేశాడు. ఇతనికి జమ్మూ కాశ్మీర్‌లో రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్ లాంచింగ్ ఇవన్నీ కూడా చేశాడు. ఇతను పాకిస్తాన్‌లో ఎల్ఈటీ అంటే లష్కర్ ఇ తోయిబా దగ్గర 2000 సంవత్సరంలో శిక్షణ కూడా పొందాడు. అంటే టెర్రరిస్ట్ క్యాంపుల్లో ట్రైనింగ్ కూడా ఇతను తీసుకున్నాడు. దాని తర్వాత ఇతను అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో పాల్గొన్నాడు. దాంతో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి 2003లో అరెస్ట్ అయితే 2004లో అమెరికన్ కోర్టులో ప్లీడ్ గిల్టీ అంటారు. ప్లీడ్ గిల్టీ అంటే నేను నేరం చేశానని ఒప్పుకోవడం. అలాగే ఇతను అన్నీ ఒప్పుకున్నాడు. కాశ్మీర్‌లో నేను చేశాను, చేయించాను అని చెప్పాడు. ఇండియాలో కూడా వేరే చోట్ల టెర్రరిజం యాక్టివిటీ నేను ఉన్నానన్నాడు. పాకిస్తాన్‌లో నాకు ట్రైనింగ్ ఇచ్చారని ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఒప్పుకుని ప్లీడ్ గిల్టీ, నేను నేరం చేశానని ఒప్పుకుంటే అతనికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఎప్పుడు? 2004లో. 20 ఏళ్ళు పడితే అక్కడ సత్ప్రవర్తన పేరుతో 13 ఏళ్ల తరువాత అతన్ని బయటికి 2017లో బయటికి వదిలేశారు. అంటే 13 సంవత్సరాలు అతను జైల్లో ఉండి 2017లో బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత నేను టెర్రరిస్ట్ యాక్టివిటీలను మానుకుంటున్నానని అనౌన్స్ చేశాడు.
అనౌన్స్ చేసి అక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ పెట్టాడు. దానికి డైరెక్టర్‌గా ఉంటున్నాడు. సో, ఇప్పుడు అతన్ని రిలీజియస్ లిబర్టీ కమిషన్ అని ఒక కమిషన్ ఉందన్నమాట అమెరికాలో. రిలీజియస్ లిబర్టీ కమిషన్. ఆ కమిషన్‌కి సంబంధించి ఒక అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అంటారు. అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అనే సంస్థలో ఇతన్ని మెంబర్‌గా తీసుకున్నారు ఇస్మాయిల్‌ని. అంటే ఇస్మాయిల్ క్లియర్‌గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొని జైల్లో 13 సంవత్సరాలు ఉండి ఓపెన్‌గా నేను కాశ్మీర్‌లో టెర్రరిస్ట్ యాక్టివిటీలకు కారణము నేనే చేయించాను అని చెప్పి, అట్లాగే పాకిస్తాన్‌లో లష్కర్ ఎ తోయిబా అది కూడా ఉగ్రవాద సంస్థగా అన్ని దేశాలు గుర్తించాయి. ఈవెన్ అమెరికా కూడా లష్కర్ ఎ తోయిబాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా డిక్లేర్ చేసింది. ఆ సంస్థ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తిని శిక్ష అనుభవించి బయటకొచ్చిన వ్యక్తిని ఈ అడ్వైజరీ బోర్డ్‌లో పెట్టడం అనేది అత్యంత దుర్మార్గం అని అక్కడున్న లారా లోమర్ అంటారు. లారా లోమర్ అనే ఆవిడ అక్కడ ట్రంప్‌కి చాలా క్లోజు. ఆమె విమర్శించింది. ఇట్ ఈజ్ ఇన్సేన్ అండ్ అన్‌యాక్సెప్టబుల్ అని ఆమె మాట్లాడింది. సో, ఇది ఇప్పుడు ఇండియాలో వ్యతిరేకతకి దారితీస్తుంది. రెండవ వ్యక్తి పేరు షేక్ హంజా యూసఫ్.